భక్తివర్ణ ప్రేక్షకులకి 17/12/2023 నుండి 23/12/2023 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మీ సంకల్పాలకి శక్తి పెరిగే అవకాశం ఉంది. విజయాల వైపే, విజయాలకు దగ్గరగానే మీరు ఈ వారం ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. కొన్ని పనులన్నీ కూడా సాధించుకుంటారు. మీ విజయాల వెనక మీ సోదరుడు, సోదరి లేదా పితుహు, మాతుహు వీళ్ళ యొక్క హస్తం ఉండే అవకాశాలు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో కొన్ని విజయాలు మీరు సాధించుకోగలుగుతారు. కొంతమంది సహాయ సహకారాల వల్ల మీకు ప్రయోజనాలు సాధిస్తారు. సంతృప్తికరంగానే ఈ వారం పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ఆదాయం అనూహ్యంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే సోమరితనాన్ని అంటే బద్ధకాన్ని విడిచిపెట్టడం, అలాగే అనుకున్న టైంకి అనుకున్న పంచువాలిటీగా క్రమశిక్షణగా మీరు మెలగగలిగితే ఈ వారం అనుకూలత అంతా ఈ వారం మీదే. లేకపోతే అకాల భోజనాలు, అనిద్ర కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులు కూడా మేషరాశి వారి ఈ వారం తగ్గించుకోవడం అన్ని విధాలుగా మంచిదని చెప్పబడుతోంది. తండ్రి తరపు వారితో కానీ తల్లి తరపు వారితో కానీ వివాదాలకు దూరంగా ఉంటే కూడా కొంచెం మంచి ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగే అవకాశం, ప్రభుత్వం ద్వారా ఏమైనా మీకు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం, గతంలో ఏమైనా రుణాలకు ఏమైనా అప్లై చేస్తుంటే రుణాలు మంజూరు అయ్యే అవకాశం, లేదా గతంలో ఏమైనా మీరు రుణాలు చేసుంటే కానీ ఆ రుణాలు తీర్చే అవకాశాలు కూడా మేషరాశి వారికి ఈ వారం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం మేషరాశి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, మంగళవారం రోజుని ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, దర్శనము కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మాతృ కలత్ర సంబంధిత కలహాలకు అవకాశం ఉంది. ఉదర జనాంగ సంబంధిత అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఉదరానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులు కోపాన్ని వీడాలి. పై అధికారుల వల్ల కొంచెం ఇబ్బంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పాటిస్తే కొంత ఇబ్బందికర వాతావరణం లేకుండా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా గృహ అలంకార లాభాలు, గృహయోగం, వారాంతంలో విలువైన వస్త్ర అలంకరణలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, వ్యవసాయదారులకు కూడా వారాంతం కూడా మంచి వార్తల పంట కూడా మీ చేతికి బాగా అధిక దిగుబడితో అందే అవకాశాలు, అలాగే ఉద్యోగస్తులకు కూడా బాగుంది. నిరుద్యోగులకు కూడా మీ వ్యూహాన్ని ప్రతి వ్యూహంగా మీరు ఉద్యోగం వస్తుందా రాదా, గతంలో ఏమైనా మీరు ఇంటర్వ్యూ అప్లై చేసి ఉంటే లేదా ఇంటర్వ్యూ చేస్తుంటే అపాయింట్మెంట్ ఆర్డర్ అనుకోకుండా మీరు అద్భుతంగా మీరు అనుకోకుండా అందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులకి చేర్పులకి అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం వృషభ రాశి వారు విష్ణు సహస్రనామం చదవడం కానీ వినటం కానీ చేయండి. మీ దగ్గరలో ఉన్న ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంది. సంతోషకరమైన వార్తలు వింటారు. సంతృప్తికరంగా ఉంది. సంపదల వల్ల లాభాలు ఉన్నాయి. భూములు కొనుగోలు, స్థిరాస్తుల యొక్క అమ్మకాలు, నూతన వాహన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సెక్యులేషన్ బాగుంటుంది. సంతానాభివృద్ధి ఉంది. లాభదాయకమైన వ్యాపారం అంతా లాభదాయకంగానే ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు కూడా ఈ వారం లాభాలు అధికంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. శత్రువుల యొక్క ప్రతి వ్యూహాలు రచించి శత్రువుల్ని జయించే అవకాశం, మిమ్మల్ని ఎవరో కూడా ఏమీ చేయలేకపోవడం, మానసికంగా దృఢంగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు, ఆధ్యాత్మిక చింతన ఉండడం, బంధుమిత్రుల లాభాలు లాభం ఉంది. అలా కొన్ని అవకాశాలు చేజిక్కించకుండా గృహ నిర్మాణాలు గతంలో ఏమైనా ఆగిపోయి ఉంటే మళ్ళీ నెమ్మదిగా కదిలే అవకాశం, అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం, నూతనమైన కార్యాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ యొక్క మిథున రాశి వారు బుధవారం కానీ గురువారం కానీ విష్ణాలయంలో తులసార్చన విష్ణు సహస్రనామంతో చేయించడం, లేదా విష్ణాలయ దర్శనం, విష్ణు అభిషేకం దర్శనము కూడా మీకు
ఈ వారం మేలు చేసే అవకాశాలే ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహస్థితి ఈ వారం సానుకూలంగానే ఉంది. నూతనంగా వస్త్ర ఆభరణాలు కొన్ని బహుమతులు కూడా అందుకునే అవకాశం, గతంలో మీకు రానటువంటి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ గ్రాంట్లు కానీ ఈ వారంలో శాంక్షన్ అవుట్ అటువంటి వార్తలు వినే అవకాశాలు, శుభవార్తా శ్రవణం, నవరత్నాభరణాలు విలువైన వస్తువులు కానీ కొనుక్కునే అవకాశం, స్నేహితుల వల్ల కొన్ని లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్న వ్యాపారస్తుల వల్ల శత్రువులపై కూడా విజయాన్ని సాధిస్తారు. ధైర్యంగా ముందుకు పోతారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఆస్తిపాస్తుల విషయంలో ఒక విషయం కొనుక్కొచ్చే అవకాశం ఉంది. దానివల్ల కుటుంబ ఆనందం ఉంటుంది. సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వినే అవకాశం, అప్రయత్న లాభాలు, రుణాలు మంజూరు కావడం, షేర్ మార్కెట్ రంగంలో కూడా అనుకూలంగా ఉండడం, వ్యవసాయదారులకు కూడా చాలా అనుకూలంగానే ఈ వారం ఉంది. మీ స్థితి, మీ సంపాదన ఈ వారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధువర్గంతో కానీ మిత్రులతో కానీ సంభాషణ, వారి పరిచయాలు మీకు కొంచెం అనుకూలత, ఆర్థికంగా కూడా కొంతమంది మీకు సహకరించే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. స్థానచలనాలకు కానీ మార్పులకి చేర్పులకు కానీ కొంచెం అవకాశం కూడా ఈ వారం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం చక్కగా ఈ కర్కాటక రాశి వారు ఇష్టదేవత స్మరణ కానీ, కులదేవత ఆరాధన కానీ, లేదా మీ గ్రామదేవత అమ్మవారికి దర్శనం కానీ చేయండి. దానివల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. సంగీత కళల పట్ల ఆకర్షితులవుతారు. ఈ వారంలో కుటుంబ వ్యవహారాల్లో కొన్ని విజయాలు సాధిస్తారు. కుటుంబపరంగా కానీ కొంత వినోదాల్లో కూడా ఈ వారం పాల్గొనే అవకాశం, అలాగే కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ దూరమయ్యే అవకాశం, శుభవార్తా శ్రవణం ఉంది. వివాహం కానటువంటి సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు రావడం, కుదిరే అవకాశాలు, లేదా వివాహాది శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం, లేదా మీ చేతుల మీదుగా ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది. గతంలో ఉన్నటువంటి కష్టాలకి తలుచుకుని ఆ విధంగా మనం ఉండకూడదు, ఈ విధంగా నడుచుకోవాలి అన్న మీ యొక్క సత్యాన్ని గ్రహించి కొన్ని తప్పుడు దారులలో ప్రయాణించినటువంటి ప్రయాణాన్ని మార్చుకుని సన్మార్గంలో ప్రయాణించడం, కొన్ని విషయాలు మీకు అర్థం కాని విషయాలు కూడా తెలుసుకోవడం, కొంత జ్ఞానాన్ని కూడా మీరు పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ వారం బాగా. దేవాలయ దర్శనాలు ఉన్నాయి. అనుకోకుండా యాదృచ్ఛికంగా పెద్దలను కలుసుకోవడం, గురువులను కలుసుకోవడం, తెలియనిది ఏదో మీలో మార్పుకి ఈ వారం అవకాశం కనబడుతోంది. ఎవరు ఎలాంటి వారు ఏమిటి అనే విషయాలు కూడా మీరు గ్రహించేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఇది ఏది శాశ్వతం కాదు అన్న సత్యాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. అయితే ఆభరణాల కొనుగోలు కోసం డబ్బుల్ని ఖర్చు చేసే అవకాశం ఉందన్నమాట. ఏదైనా ఆభరణాలు కానీ ఇంట్లో విలువైన వస్తువులు కానీ కొనే అవకాశాలు ఉన్నాయి. దానికి అధిక మొత్తంలో, ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చు పెడతారు. ప్రేమ వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే వర్ధిల్లే అవకాశం, వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి బాగుంది, చాలా అనుకూలంగా ఉంది. మీ సమస్యలన్నీ కూడా వారాంతానికి తొలగే అవకాశం, కొంతమంది రాక మీకు మేలు జరిగే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా సింహరాశి వారు ఉండడం కోసం లక్ష్మీ నారసింహ ఆరాధన, నారసింహ కరావలంబ స్తోత్ర పారాయణ కూడా ఇంకా మీకు మరింత మేలు చేసే అవకాశం. మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఆరాధన చేయడం కూడా మీకు చాలా మేలు చేసి విశేషమైన విస్తారంగా ధన సమృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు చేజిక్కించుకుంటారు. విద్యార్థి ఇతర కాలేజీల్లో కానీ ఇతర ప్రదేశాల్లో కూడా చదవాలనుకున్న మీ విద్యాభ్యాసం కోసం కొత్త విద్యాలయాల నుండి వర్తమానాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త కాలేజీల్లో సీట్లు రావడం, అలాగే వీసాల కోసం ప్రయత్నించేటువంటి వారి కన్యారాశిలో ఉండేటువంటి వాళ్ళ వీసాలు వచ్చే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో కూడా విజయం మీదే అని తథ్యం అన్నమాట. కానీ ఉత్తీర్ణత పొందుతారు అన్నింటిలో కూడా. విద్యా ప్రకారంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళ పెట్టుబడులు ఈ వారం పెట్టవచ్చు అన్నమాట. అనుకూలంగా నూతన గృహ నిర్మాణం కానీ,
ఇల్లు కట్టడం కానీ లేదా కట్టినీళ్ళు కొనుక్కోవడం కానీ లేదా స్థలం కానీ పొలం కానీ ఏదైనా కొనాలని మీ ఆలోచన ఈ వారం కన్యారాశి వారు కార్యరూపం దాల్చే అవకాశం ఉందన్నమాట. ఆ ప్రయత్నం నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అన్ని విధాలుగా యోగ్యంగా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కన్యారాశి సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన, లక్ష్మీ గణపతి ఆలయ దర్శనం కూడా మీకు మరింత విఘ్నాలు తొలగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమంగానే ఉందని చెప్పడం జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది, ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు. ఏదో ఒక మూలకంగా ధనం వచ్చినప్పటికీ ఏదో ఒక రూపంగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు బట్టికి మీరు ఒక లక్ష్యం దిశగా వెళ్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రణాళికలు అమలు అవ్వడం కోసం గట్టిగా కృషి చేయాలి, చేస్తారు. దానివల్ల కొన్ని లాభాలు వారాంతంలో కానీ వారం మధ్యలో కానీ పొందే అవకాశాలు, గౌరవం పెరుగుతున్న సంఘంలో కీర్తి ప్రతిష్టలు, రాజకీయ రంగ ప్రవేశం లేదా రాజకీయ నాయకులు మేము పిలవడం కానీ పెద్దల వల్ల ప్రవేశం కానీ వాళ్ళ అనుగ్రహం కానీ వాళ్ళ అనుగ్రహంతో ఏదైనా పదవిని పొందే అవకాశాలు కానీ ఉన్నాయన్నమాట. రాజకీయంగా కూడా మీకు మేలు జరిగే పురోగతి, ఆనందం ఉంటుంది. కొన్ని ప్రయత్నాలు మీకు సానుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా సహోద్యోగుల వల్ల, స్నేహితుల వల్ల కొన్ని ప్రశంసలు, కొన్ని అవార్డులు కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి సాధించుకుని స్ఫూర్తిదాయకంగా సంఘంలో ఒక గుర్తింపును పొందే అవకాశం కూడా ఈ తులారాశి వారికి ఉందన్నమాట. ఇంకా మరింత అనుకూలంగా ఆనందకరంగా ఉండడం కోసం తులారాశి వారు ఏదైనా ఒక శివాలయాన్ని సోమవారం రుద్రాభిషేకం చేయడం, పరమశివుని దర్శించడం, అభిషేకించడం వల్ల మరింత అనుకూలమైన పరిస్థితులు, ఫలితాలు ఇంకా ఎన్నో పొందే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గృహంలో శుభకార్య శోభ ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని శుభకార్యాలు మీ గృహంలో మీ చేతుల మీదుగా జరిగే అవకాశం, మంచి ఆదాయ మార్గాలు, సహోద్యోగులతో మంచిగా మెలగడం, స్నేహితుల నుండి ప్రశంసలు, స్ఫూర్తిదాయకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, సంఘంలో ఉన్నటువంటి అందరూ ప్రశంసించే అవకాశాలు, సంఘంలో ఒక గుర్తింపు, మీ సలహా కూడా తీసుకుని కమ్యూనికేషన్స్ కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈ వారం తోబుట్టువుల అనారోగ్య సమస్యలు కొంచెం వారాంతంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్నమాట. అయితే గృహంలో మట్టికి కొన్ని మరామతుల కోసం కానీ లేదా గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ చేపట్టే అవకాశం, దాని మూలకంగా కొంచెం ధనాన్ని కూడా వెచ్చించే అవకాశాలు ఉన్నాయి. విద్యా విషయంలో విద్యార్థి ముందంజ వేయాలి, ఇంకా శ్రద్ధ చూపించాలి. నూతనమైన ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకోండి. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం కూడా ఈ వారం మీకు రావాల్సిన బాకీలు ఏమైనా గతంలో మీకు ఆగిపోయి ఉంటే ఆ ధనం కూడా రావడం, ఇంట్లో దేవతా కార్యక్రమాలు, కొన్ని శుభకార్యాలు కూడా మీ చేతుల మీదుగా జరిగే అవకాశం ఉంది. లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆలయ దర్శనం, వెంకటేశ్వర నామస్మరణ, గోవింద నామస్మరణ చేస్తే ఇంకా మంచిది, అనుకూలంగా ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి సంస్థల యొక్క ఆధిపత్యం, అలాగే పెట్టుబడులు, వ్యాపారంలో ఇవి కొంచెం ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశాలు ఉన్నాయి. ధన రొటేషన్ కాక కొంచెం వారం ప్రథమార్థంలో ఉండే అవకాశాలు, ద్వితీయార్థం మట్టికి మీరు పడుతున్న టెన్షన్ అంతా కూడా తగ్గి వ్యాపారంలో లాభదాయకంగా రావడం, రావలసిన బాకీలు ఏమైనా రావడం, లేదా వ్యాపారంలో అధికంగా లాభాలు పొంది దానివల్ల మీరు ఆ కష్టం నుండి బయటపడే అవకాశాలు. ఆరోగ్య విషయంలో కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. ధైర్యంతో కొన్ని ప్రణాళికలు రచించి విజయాన్ని పొందుతారు. భాగస్వామి పట్ల కూడా మీరు ఒక కంట కనిపెడతారు. జాయింట్ వ్యాపారం చేస్తే వాడు మిమ్మల్ని మోసం చేయాలన్న సంకల్పం వాడిలో ఉన్నప్పటికీ అది మీరు గుర్తించి మీ క్రోధాన్ని చూపించి శత్రువుడికి ఎలా అయితే బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీ వ్యాపార నష్టాన్ని కొంతవరకు మీరు తగ్గించుకుంటారు. జాయింట్ వ్యాపారాలు కొంచెం దూరంగానే ఉండాలి. ఈ వారం ధైర్యంగా ముందుకు వెళ్తారు, సానుకూలంగానే ఉంది. దగ్గర బంధువులు రాక మీకు లాభాన్ని ఇస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఎవరైనా మీ శత్రువులు అడ్డుపడినప్పటికీ కూడా ఛేదించుకునే ధైర్యంగా ఈ వారం ముందుకు వెళ్ళి సంతృప్తికరంగానే ఈ వారం మీకు పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు కూడా చాలా అనుకూలంగానే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మేధా దక్షిణామూర్తి ఆరాధన, స్మరణ కూడా చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా వీలైతే కనుక గోసేవ చేయండి, ఇంకా చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కొంతవరకు కూడా ఐశ్వర్యం,
అలాగే కొన్ని గతంలో ఆగిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఈ వారంలో అవన్నీ పూర్తవడం వల్ల కొంచెం ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ వ్యవహారాలు స్థిరాస్తుల విషయం ఏమన్నా ఉంటే కొలిక్కి రావడం, దాంట్లోంచి బయటపడే అవకాశాలు, లేదా అన్నదమ్ముల వ్యవహారం కానీ అప్పచెల్లెల వ్యవహారం కానీ, లేదా జాయింట్ వ్యాపారాన్ని విడిపోదాం అనుకున్న ప్రయత్నం కానీ గతంలో చేసుంటే అది విడిపోకపోవడం, లేదా జాయింట్ వ్యాపారంలో ఇంకా కొత్త కార్యక్రమాల శ్రీకారం చుట్టడం, ఇలాంటి పనులు జరుగుతున్న ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో విందులు వినోదాలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి. ఈ వారం చాలా ఆనందంగా. ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశం కూడా వారాంతంలో ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం శనివారం రోజుని వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయండి. వెంకటేశ్వర నామస్మరణ పిండితో కానీ లేదా అఖండంతో కానీ వెంకటేశ్వర దీపారాధన చేయండి. దానివల్ల ఇంకా మీకు మేలు జరిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి ప్రభుత్వం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. ఈ వారంలో యాదృచ్ఛికంగా తీర్థయాత్రలు లేదా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దానివల్ల మీకు చాలా అనుకూలం. కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు, అలాగే అదృష్టం కలిసి రావడం, భూ సంబంధిత వ్యవహారాలు కూడా మీకు మేలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలను కూడా బయటపడే అవకాశం ఉంది. భూమి లేక గృహము స్థిరాస్తుల విషయంలో ఒక విషయం కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో మీకు సానుకూలంగా ఉంది. వ్యాపార రంగంలో కూడా షేర్ మార్కెట్ రంగంలో కానీ సెక్యులేషన్ కానీ బాగుంది. ఉద్యోగస్తులు కూడా నిరుద్యోగులు కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం ఉంది. విద్యార్థులు కూడా ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. కుంభరాశి వారి మరింత అనుకూలంగా ఉండడం కోసం దశరథ కృత శనేశ్వర స్తోత్రపారాయణ చేయండి. శని అష్టోత్తరం చదువుకోండి. శని ముందు తైలదీపాన్ని తిలపిష్ట నివేదన అంటే నువ్వు పప్పుతో బెల్లాన్ని దంచి ముద్ద కింద తయారు చేసి చిమ్మిలి నివేదన చేయండి. చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహస్థితి ఈ వారం మిశ్రమంగా ఉంది. అయితే అధికారుల యొక్క కొన్ని అనుమతులతో కొన్ని కార్యాలు సాధించడం వల్ల అధికారుల ద్వారా కొన్ని గుర్తింపులు ఉన్నాయి. కొన్ని అధికారాలు కూడా మీరు చేజిక్కించుకునే అధికారిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొనే అవకాశాలు మీనరాశి వారికి. ఏమండి, భోగభాగ్యాలు, విందు వినోదాలు, తేనేటి విందులు, మృష్టాన్న భోజనాలు, ప్రయాణాలు, తీర్థయాత్రలు, దేవాలయ దర్శనాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి ఈ వారం అంతా కూడా. ఆయన రాజకీయ నాయకులు కానీ పెద్దలు కానీ కలుసుకోవడం, సంఘం ద్వారా కొన్ని ప్రయోజనాలు సాధించిన కొన్ని సంఘానికి మీరు కూడా ఏమన్నా చెయ్యాలి అనేటువంటి సంకల్పాలు నెరవేర్చడం, కొన్ని గృహంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కూడా కొన్ని మార్పులకి చేర్పులకి అవకాశం ఉంది. కానీ ఏది కూడా అమ్మడం అనేటువంటి చేయకూడదు. శని బాగోలేదు కాబట్టి ఏది అమ్మి మట్టికి ఏది కూడా ఈ వారం మీరు చేయకూడదు. అమ్మి ఏం చేయకూడదు. అమ్మకుండానే ఏ మార్పు చేసినా చేసుకోవచ్చు. స్థలాలమ్మి, పొలాలమ్మి, గృహాలమ్మి, వాహనాలమ్మి అలా మట్టికి చేయకుండా ఉంటేనే అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మీనరాశి వారు కూడా చక్కగా ఆదిత్యాది నవగ్రహ స్తోత్రపారాయణ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అని ఆదిత్యాది నవగ్రహాలని స్తుతించి అభిషేకం చేయించే గ్రహాలకి ఏ గ్రహానికి ఏ వస్త్రాలు ఉంటాయో ఆ వస్త్రాలు ధరింపచేసి ఆయా ధాన్యాలు నివేదన చేస్తే కనుక మీనరాశి వారికి ఉన్న పరిస్థితులన్నీ కూడా నెమ్మదిగా బాగుంటాయి. ఇంకా ఈ వారం భక్తివనంలో ఈ 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఉన్న ఈ కాలమానంలో 17వ తేదీ మనకు ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది. ధనస్సు ప్రారంభం కాబోతోంది కాబట్టి 12వ తేదీ రాత్రి 12:53 ధనస్సు అంటే 17వ తేదీ నుంచి కూడా ధనుర్మాసం కాబట్టి ఈ ధనుర్మాసం చక్కగా ప్రాతకాలమే లేచి దేవాలయాన్ని వెళ్ళి దేవత ఆరాధన చేయండి. ఈ వారం అంతా కూడా ఈ నెలంతా కూడా చేస్తే చాలా మంచిది. అలాగే 18వ తేదీ అంటే రేపు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం, అభిషేకించడం, అలాగే పువ్వులు పడగలు అని ఇస్తారన్నమాట. అలాంటివి సమర్పించుకోవడం వల్ల చాలా మంచిది. అలాగే 23వ తేదీ మనకు ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా ఈ వారం అంతా మనం తరించడం కోసం ఈ పండుగలన్నీ వచ్చాయి. 23వ తేదీ ముక్కోటి ఏకాదశి కాదు ఉత్తర ద్వార దర్శనం చేయండి. ఉత్తరముఖంగా స్వామిని దర్శనం చేయండి. లోపలికి దర్శనం చేసే స్వామి గరుడ సేవ ఏదైనా జరిగితే కనుక
మీకు దగ్గరలో గరుడ సేవ గరుత్మంతుని మీద ఉన్నటువంటి స్వామిని చూస్తే కూడా మీకున్న రాహుదోషాలు, కేతు దోషాలు, కుజ దోషాలే పరిహారం అవుతాయి. భక్తి ప్రపదలతో స్మరించండి, స్వామిని దర్శించి స్వామికి భక్తిగా నమస్కరించి మీకు తోచిన పుష్పాలు ఫలాలు ఏవోటి స్వామికి సమర్పించుకోండి. దానివల్ల మీకు చాలా అనుకూలంగా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ముందుగా 23వ తేదీ ముక్కోటి ఏకాదశి కాబట్టి, అలాగే 18వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా తెలుగు వన్ భక్తి వన్ ప్రేక్షకులందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి 23వ తేదీ ఉన్న ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా శుభ ఆశీస్సులు. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.